నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ మొదలైంది. ఇక ఎన్నికలు ఎప్పుడెప్పుడు ఉంటాయని కూడా పెద్ద ఎత్తున ఇటు గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఈ యొక్క అంశంపై ప్రాధాన్యత కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సర్కారు కూడా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ఎన్నికలు నిర్వహించడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. వరుసగా ఎన్నికలు నిర్వహించడానికి కూడా సమాయత్తం అవుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సిన అవసరం ఉండే, జనవరి నుండి మార్చి లోపే ఎన్నికలు జరగాల్సి ఉండే, కానీ వివిధ కారణాల ద్వారా వాయిదా పడుతూ వస్తుంది. ప్రధానంగా స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అనే అంశం హామీ ఇవ్వడం, ఆ హామీ మేరకు రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లడం, అసెంబ్లీ కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కూడా ఆమోదం తెలపడం, ఇక కొన్ని రోజుల్లో దానికి సంబంధించిన గెజెట్ కూడా గవర్నర్ కూడా విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా జరగడంతో ఇక ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు కూడా వాయిదా పడుతూ కూడా వచ్చినాయి. తాజాగా ఇక ఈ బిల్లుకు సంబంధించిన ప్రక్రియ కాస్త కొలిక్కి రావడంతో ఇక త్వరలో ఎన్నికలు నిర్వహించడానికైతే సర్కార్ అయితే సిద్ధమవుతుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ పాలక మండల పదవి అయితే ముగిసింది. దీంతో మాత్రం అభివృద్ధి సంబంధించిన విషయాలు కూడా మొత్తం కుంటుపడ్డ వాతావరణం కనిపిస్తుంది. ఇక గ్రామాల విషయానికి వస్తే మాత్రం ఈ సర్పంచ్ల పదవి కాలం పూర్తయి కూడా సంవత్సరం దాటింది. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించింది కూడా 8 నెలలు పూర్తయింది. ఇక మున్సిపల్ సంబంధించిన పాలక మండలిలో కూడా పదవులు కూడా ముగిసి 2 నెలలు అయిపోయింది. ఇక ఈ సహకార సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది అంటే 2026లో హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ వరుసగా ఎన్నికలు ఉండడం, అలాగే అభివృద్ధి సంబంధించిన అంశాలు కూడా పెండింగ్లో ఉండడం, ఇక ప్రత్యేక అధికారులకు పాలనా బాధ్యతలు ఇవ్వడంతో దీన్ని ఇటు అధికారులకు ఒత్తిడి తోక్కుండా పని అయిపోయింది. అలాగే పూర్తి స్థాయిలో వాళ్ళకు హక్కులు లేకపోవడం వల్ల అత్యవసర పనులకే ప్రత్యేక అధికారులకు అధికారం ఉండడం వల్ల కూడా పాలనా పరంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. చాలా ఇబ్బంది ఇటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎన్నికలు కూడా సర్కారుకు ఒక సమస్యగా మారిపోయింది. నిర్వహించకపోవడం కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా రావట్లేదు. ఎందుకంటే పాలక మండలులు లేవు, ఎన్నికలు లేవు కారణంగా కేంద్రం నుండి ఈ యొక్క గ్రామ పంచాయతీలకు పట్టణాలకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఆపివేసింది. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా కోత పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితి నిలబడినాయి. ఈ సందర్భంలో ఇక స్థానిక సంస్థల నిర్వహణ అనేది ప్రభుత్వం లక్ష్యం, ముందున్న లక్ష్యం. ఇక కులగణన విషయంలో కూడా ముందడుగు వేయడంతో రిజర్వేషన్ల విషయంలో ఇక దీనికి ఒక కీలకంగా అంటే ఈ ప్రక్రియకు చాలా చివరి దశకు వచ్చింది. ఈ దశ పూర్తయితే ఇక ఎన్నికలు నిర్వహించడానికి కూడా రాష్ట్ర సర్కారు కూడా సిద్ధమవుతుంది. ఇక బిల్లు ఆమోదం జరిగింది. ఇక బంతి కేంద్రం చేతిలో ఉంది. ఎందుకంటే షెడ్యూల్ 9 సంబంధించిన దాంట్లో కూడా చేరిస్తే మాత్రం గ్రామ పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ల విషయంలో మాత్రం అవకాశం ఉంటుంది, రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంటుంది. కేంద్ర పరిధిలో కూడా ఉన్న అంశం, అలాగే చట్టసభల్లో కూడా దీనికి సంబంధించిన పాస్ కావాల్సిన అవసరం ఉంటుంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే సర్కారు కూడా ఇటు ప్రతిపక్షాలు అందరూ కూడా అఖిలపక్షం కూడా దీనికి ఆమోదం తెలపడంతో ఈ యొక్క తీర్మానాన్ని అలాగే వినతిని కూడా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే వివిధ పార్టీలు కలిపి కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి కూడా ప్రధాని కలిసి కూడా వినతి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లపై ఒక క్లారిటీ ఇవ్వాలి, మేము ఇక్కడ బిల్లు దీనికి ఆమోదం కూడా పొందింది, చట్టరూపం కూడా దాల్చింది, దీనికి అనుమతిస్తే బీసీలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంటుందన్న అంశాన్ని కూడా చర్చకు పెట్టే అవకాశం ఉంది. తద్వారా కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అయితే ఈ యొక్క ప్రక్రియ జరగడానికి దాదాపు 2 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏప్రిల్ ఉన్నాం, మే జూన్ వరకు పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా ఈ ప్రాసెస్ కొలికొచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి కూడా సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక కేంద్రం దీనిపై ఎలా నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాలి. ఎందుకంటే దీనిపై ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తమిళనాడు తరహాలోనే తెలంగాణకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి, తద్వారా బీసీలకు అవకాశం కల్పించాలని కూడా సర్కారు చెప్తుంది. ఇటు మిగతా పార్టీలు కూడా సర్కారుకు మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్ర నిర్ణయంపై కూడా ఈ యొక్క రిజర్వేషన్ల అంశం కూడా ఆధారపడింది. ఇక ఎన్నికలు ఈ యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళడానికైతే రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతుంది. ఇక ఎన్నికల ప్రాసెస్ విషయానికి వస్తే వరుస ఎన్నికలు ఉన్నాయి. ఇటు స్థానిక సంస్థలు ఉన్నాయి. ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు
పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఇక మిగతా ఎన్నికలు కూడా వరుసగా నిర్వహించడానికి కూడా సిద్ధమవుతుంది. ఎన్నికలే లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా అధికార పార్టీ కావడంతో కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలి, అందుకోసమైనా స్థానిక సంస్థలను తొందరగా పెట్టాలి, పార్టీని కాపాడుకోవాలని లక్ష్యంగా అధికార పార్టీ ఉంటే, ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ తీరు ఎండగట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలే సరైన మార్గం, ఒక రకంగా పార్టీని బలోపేతం చేసుకుంటూనే ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి యొక్క ఫలితాలు ఉపయోగపడతాయని కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అంటే ఎటు చేసి రిజర్వేషన్ అనే అంశం కారణంగా చాలా కాలంగా ఆలస్యం పడ్డ నేపథ్యంలో ఇక ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇక త్వరలో ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా ఇప్పటికే అధికారులకు కూడా ఇంటర్నల్గా సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఎండాకాలం కావడం, ఇటు నీటి సమస్య ఉండడం, ఒకవైపు రైతుల నుండి ఆందోళన రావడం, దీన్ని ప్రతిపక్షాలు కూడా ఆసరా చేసుకునే అవకాశం ఉంటుంది. నీటి కొరత కారణం, వివిధ కారణాల వల్ల ఇటు రిజర్వేషన్లపై కేంద్రం కూడా కొలిక్కి తీసుకురాని నేపథ్యంలో ఇవన్నీ పరిస్థితులు సర్దుమణిగే వరకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఎలాగూ జూన్ నెల నుండి కూడా ఈ రిజర్వేషన్ల అంశం, అలాగే ఎన్నికల ప్రక్రియ సంబంధించిన విషయాలు కూడా అన్ని ప్రారంభిస్తే జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక సరైన మార్గమని కూడా సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమై వరుసగా ఇక ఎన్నికల సంవత్సరంగా అయితే భావించబోతుంది. వరుసగా పెండింగ్లో ఉన్న ఎన్నికలు కూడా నిర్వహించి కూడా ముందుకెళ్లాలని కూడా సర్కారు భావిస్తుంది. మరి చూడాలి, మరి అనుకున్నట్టుగా ఇంకా ముందే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా, లేకపోతే కేంద్రం మరి ఈ రిజర్వేషన్ల అంశంపై మరి ఏం చెప్తుంది? ఒకవేళ మరి రిజర్వేషన్ల అంశం పైన కూడా కేంద్రం వాళ్ళ వైఖరి ఏంటి? ఈ వైఖరి వచ్చిన నేపథ్యంలో ముందు ఉంటాయా ఎన్నుకుంటాయని చూస్తే మాత్రం సర్కారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇటు అంటే జూలైలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికైతే ప్రణాళికలు చేసుకున్నట్టయితే తెలుస్తోంది. మరి అనుకున్నట్టుగా జరుగుతాయా, లేకపోతే ముందు జరుగుతాయా, ఇంకా ఆలస్యం అవుతాయని తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మాత్రం జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికైతే సర్కారు సిద్ధమవుతుంది.